ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సినిమా హీరో శివకృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్కారం. ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తున్నది ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో మీరు అమ్మవారిని దర్శించుకున్నారు? చాలా అద్భుతంగా ఉంది. ఈ నవరాత్రుల శుభ సందర్భంలో నాకు కూడా అమ్మవారి దర్శనం జరగటం పూర్వజన్మ సుకృతం. అంటే మనం అనుకుంటాం కానీ కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయి, మనం అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. అట్లా ఈ రోజునే నేను బండి సంజయ్ గారిని కలవడానికి వచ్చి అమ్మవారి దర్శనం కూడా అయ్యింది. చాలా అంటే ముగ్గురు అమ్మల్లో ఒకే చోట ఉండటం అనేది చాలా అరుదైన విషయం. చక్కగా పార్వతి, అటు సరస్వతి, అటు లక్ష్మీదేవి, అంటే ఈ ముగ్గురిని కలిపితే ఏమంటారంటే శ్రీ మాత్రే నమః అంటారు. ఆ ముగ్గురు అమ్మల దర్శనం చేసుకున్నా అంటే ఇంత అద్భుతంగా టెంపుల్ కట్టినందుకు ఇప్పుడే నాకు తెలిసింది మా బండి సంజయ్ గారు కట్టారని. ఆయన జన్మ చరితార్థమైందని అంటున్నాను. ఇంత గొప్ప ప్రాంగణంలో ఇంత అద్భుతంగా ఆయన సొంత డబ్బులతో కట్టడం అంటే దేనికైనా డబ్బు ఉండొచ్చు, చాలామంది దగ్గర మనసు ఉండాలా. అలాగే హైందవ ధర్మం ఏమని చెబుతుందంటే ఈ జన్మ ఎత్తిన తర్వాత ఏదన్నా శుభకార్యాలు, గుళ్ళు, గోపురాలు కానీ లేకపోతే దైవ కార్యాలు చెయ్యాలన్నా కూడా అది అతనికి పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఎంత డబ్బున్నా కూడా ఇటువంటి గుడి కట్టలేడు. ఈ శుభ సందర్భంలో మా బండి సంజయ్ గారికి హృదయపూర్వకంగా నమస్కారం పెడుతున్నాను, పెట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన దీనికోసం వెచ్చించి ప్రజల కోసం పెట్టాడు కదా, ఆయన సొంతానికి ఏం చేయలేదు. ఈ రోజున ఇక్కడ కరీంనగర్ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజున అమ్మవారి దర్శనం చక్కగా ఈ నవరాత్రులు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. సో చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీరు బీజేపీలో కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎట్లా రీచ్ అవుతున్నాయి ప్రజలకి, పేద బడుగు బలహీన వర్గాలకి, అలాగే సామాన్య? ఎక్కువ చెప్పను, ఇది సుభదానపురంలో స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 45 సంవత్సరాల్లో ఇంతవరకు ఎవరు కూడా జిఎస్టీని ఇలా తగ్గించిన వాళ్ళు లేరు. ఇవాళ 2.5 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్లు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సబ్బు దగ్గర నుండి, టూత్ బ్రష్ దగ్గర నుంచి ఆఖరికి కార్లు కూడా 5 లక్షలు 4 లక్షలు కూడా తగ్గించారు. దేనికన్నా హిందీలో కూడా ఒక సేయింగ్ ఉంది, ఇది ఉండాలి, దిల్లు ఉండాలి. దిల్లు నోడు ఏదైనా చేయగలుగుతాడు, దట్ ఈజ్ మోడీ. ఎప్పుడైనా చూడండి, మీరు 1962, 75, 71 వార్లో కూడా ఇండియా భయపడింది చైనాకి. ఈ రోజుని చైనాను ఉచ్చపోస్తున్నాం, ప్రపంచాన్ని ఢీక్కుంటున్నాం. ఈ కంపు లాంటి ట్రంప్ తిక్కలోడు వాడు, ఆ ట్రంప్ గాడు, వాడికి ఏం లోకజ్ఞానం లేదు. అటువంటి వాడు కూడా వాడు ఎన్ని పెట్టినా కూడా బాయ్ నీ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. ఏదైనా గుండె ధైర్యం కావాలా. ఇవాళ దేశం, నేను భారతీయుడిని, నేను ఇండియన్ అని చెప్పుకోవడానికి మోడీ ఉన్నాడు. ఇవాళ ఎవరు ప్రపంచం అంటే చెప్తే చాలాసార్లు చెప్తా, ప్రపంచంలో ఇవాళ అటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అటు త్రిపుర, మణిపూర్, నాగాల్యాండ్, సిక్కిం వరకు మనకి చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ మనకి బార్డర్ 11,500 కిలోమీటర్లు. ఏ రోజుని కూడా రోడ్డు వేసిన పాపం లేదు. అప్పుడు యుద్ధం వస్తే చైనా వాళ్ళు, నా చిన్నప్పుడు ఏంటంటే బార్డర్కి వెళ్ళాలంటే ఒక రోజు పట్టేది, ఇప్పుడు 4 గంటల్లో వెళ్ళిపోతున్నారు. ఏంటి 78,000 కోట్లతోటి ఇవాళ రోడ్లు వేసాడు అక్కడ. ఇవాళ చినా బ్రిడ్జ్ చేశాడు, అది ఐఫిల్ టవర్ కన్నా పెద్దది. అటు జమ్మూని, ఇటు కాశ్మీర్ని కలిపాడు. ఇవన్నీ కూడా వండర్స్. ఇవన్నీ చెప్తే మనకు ఇంకోటి ఏంటంటే ఇంత నిజాయితీపరుడు ఒక వాజ్పేయి గారి తర్వాత నేను ఆ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడాను. లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు, మహానుభావుడు, నిజాయితీపరుడు. అలా సర్దార్ పటేల్, ఆయన కాంగ్రెస్ బీజేపీ అని కాదు, నిజాయితీపరుడు. తర్వాత వాజ్పేయి, ఈ రోజున మోడీ. మరి అందరూ నిజాయితీపరులు, వాళ్ళకి సంసారం లేదు, ఏమీ లేదు. దేశం దేశం అంటున్నారు. ఆయన ఈ అమ్మ ఆశీస్సులతో మోడీ గారు ఇంకొక టర్మ్ కూడా చేస్తే ఈ భారతదేశం ఈ పేదరికం నుంచి ఇక్కడ మన భారతదేశంలో జరిగిన పొరపాట్లు ఇవాళ ఎవడండి 70 సంవత్సరాలు ఆర్టికల్ 370 కాశ్మీర్ని అది ఎవడు తీయలేని సాహసం చేశాడు. ఆయన 370 తీసే పాత్ర తిప్పాడు. అలాగే సిటిజన్షిప్ చేశాడు. తర్వాత ఏంటంటే వీళ్ళు ఇదేంటంటే తలాక్ అని చెప్పాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ డైనమిక్. ఇవన్నీ ఇవాళ రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవాళ భారతదేశంలో ఎటు పక్కన హైవేస్. ఇవాళ నేను కరీంనగర్ వస్తే నేను ఆశ్చర్యపోయాను. నేను మాది అల్వాలు, నేను అక్కడ ఓఆర్ఆర్ ఎక్కితే నేను ఇక్కడ మేడ్చల్లో దిగా. ఇవన్నీ మనసు ఉంటే మార్గం ఉంటుంది, నిజాయితీ పరుడికి మనసు ఉంటుంది, అవినీతి పరుడికి మనసు ఉండదు. ఇంతకన్నా ఇంకేం చేస్తాం. మొత్తం మీద ఒక ధైర్యం ఉన్న, దిల్లున్నటువంటి మగాడు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు.
ప్రపంచంలోనే ఒక అత్యున్నత స్థాయిలో నిలబెట్టినటువంటి ఘనత మోడీకే ఉంది. మరొక టర్మ్ సైతం రావాలని ఆకాంక్షిస్తున్నారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయము అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అనేటువంటి అభిప్రాయం వారు మనతో వ్యక్తం చేశారు. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.